భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయాడు కాబట్టి మోక్షస్థితిని పొందుతాడు. మరి అజామిడోపాఖ్యానం అదే కదా. సత్సంగ ప్రయోజనం ప్రధానంగా అది నిర్దేశింపబడుతుంది. కాబట్టి కాలమునందు పుణ్యము నైమిత్తికంలో మీరు మళ్ళీ వెనక్కి రావాలి. కాలమునందు నిత్యకర్మ, కాలమునందు నైమిత్తిక కర్మ, ఇవేం చేస్తాయి అంటే కాలమును సద్వినియోగం చేసుకోవడం రావడం జ్యోతిషానికి ప్రధానం. అసలు నిజానికి జ్యోతిష శాస్త్ర ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక 24 గంటలు జ్యోతిషంలో మంచి పనుల గురించి ఆలోచించద్దని లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. కానీ నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష శాస్త్రమనందు ప్రధానంగా వినియోగం చేసుకోవలసింది నైమిత్తిక తిథి. ఎప్పుడు మనం ఆ రోజున ఏం చేయొచ్చు, మనం ఏం చేద్దాం, చేసి మనం ఎలా తరిద్దాం, జీవుడి గురించి మనం ఆలోచించుకోవాలి కదా, దానికే అన్వయం చేసుకోవాలి ప్రధానంగా. కాబట్టి ఇప్పుడు కాలం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. 2, ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే కాలము ఈశ్వరుడు 2 కాదు. కాలమే ఈశ్వరుడు, ఈశ్వరుడే కాలము. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేను ఒక రూపంతో ఎలా కనపడనో కాలంగా కూడా అలాగే కనపడకుండా చక్కబెట్టేస్తూ ఉంటానన్నాడు. ఆయన మాట్లాడుతూ కాలోస్మిలోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే ఆ కాలమునందే ఒక ప్రాణి పుడుతుంది. ఓ ఎద్దు ఉందనుకోండి, ఓ 20 సంవత్సరాల క్రితం పుట్టింది, ఓ చిన్న గిత్తదోడ. అది దినదిన ప్రవర్ధమానమైంది, హిమవత్ పర్వతం అంతా పెరిగింది. దానికి ఏదో వెంకన్న బాబో ఏదో పేరు పెట్టారు. దాన్ని ఎంతో ప్రేమగా చూశారు. ఇంత మూపురం అది నడిచి వెడుతుంటే రాచ టీవీతో ఉండేది, చక్రవర్తి వెడుతున్నట్టు. కాలంలోనే అది బాగా వృద్ధ ఎద్దయిపోయింది, చాలా వృద్ధుడైపోయాడు. ఆ మూపురం అంతా కూడా సడలిపోయింది, సంధిబంధములన్నీ సడలిపోయాయి. అంత బలమైంది. అది నిలబడి హుంకారం చేస్తే అందరూ పక్కలకు పారిపోయేవారు. అలాంటిది పడుకుని లేవలేకపోయింది. ఇది పడుకుని లేవలేకపోతోందని దానికి ఆహారం మంచినీరు దగ్గరగా పెట్టారు. అది అలాగే కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత అది ఏదో ఒక రోజున శరీరం వదిలిపెట్టేసింది. ఇప్పుడు పుట్టుక కాలమునందు, పెరుగుట కాలమునందు, వెళ్ళిపోవుట కాలమునందు. ఈ కాలం రూపంలో అది పుట్టినది సృష్టికర్త నేనే, అది పెరిగినది స్థితికర్త నేనే. కాలమునందు ఇక అది కనపడకుండా వెళ్ళిపోయినది ప్రళయకర్త నేనే. నేను ఎట్లా కనపడకుండా నిర్వహిస్తానో అది కాలము ద్వారానే నిర్వహిస్తున్నాను. 2, నిర్వహించేటప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా నేను కాలం రూపంలోనే లెక్కలు కట్టుకుంటూ ఉంటాను. కాల కలయతామహం అన్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటాడు. నేను కాలము రూపంలో మహాగణకుణ్ణి. నాలా లెక్క పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అందరి పాపపుణ్యములు లెక్క పెడతాను, ఎవ్వరూ లేరని అనుకుంటాడు. కానీ అక్కడ అప్పుడు కదులుతున్న కాలం రూపంలో నేనే ఉన్నాను. ఆ కాలం రూపంలో నువ్వు చేసిన పాపాన్ని నేను లెక్క కట్టేస్తాను. లెక్క కట్టి ఆ పాపమునకు ఫలితాన్ని ఇస్తాను, పుణ్యానికి ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములు కాలం రూపంలో ఉండి లెక్క కట్టి దానికి ఫలితంగా పునర్జన్మలను ఇస్తాను, దానికి ఫలితంగా సుఖ దుఃఖాలను ఇస్తాను. ఇప్పుడు ఎవరు పరమాత్మ ఎవరి రూపంలో ఉన్నాడు? కాలం రూపంలోనే ఉన్నాడు. అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆయనని దాటిపోగలది ఎక్కడుంది? ఆ కాలంలో నువ్వున్నావు. ధర్మము కాలంలో ఉంది, తిథులు కాలంలో ఉన్నాయి. ఆ కాలానికి ఓ ధర్మం ఉంది, పుట్టించడం, పెంచడం, పడగొట్టడం. ఈ పుట్టడం, పెరగడం, మరణించడం అన్న 3 దాటేది కాలాన్ని దాటిపోవడం. చూడండి, ఆయన కాలధర్మం చెందారంటారు. అంటే కాలము తన ధర్మం తాను చేసేసింది, పట్టుకుపోయింది ఆయన. కానీ ఇక మళ్ళీ కాలమునందు ఆయన రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటాడు. ఎట్లా? తనకిచ్చిన శరీరంతో తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తించి.
ఆ ధర్మచట్రం విడవకుండా తను చేస్తూనే ఉంటాడు కర్మలు. కానీ శాస్త్రీయముగా ఏవి చెయ్యాలో అవి మాత్రమే పరమోత్సాహంగా చేస్తూ ఉంటాడు.